1968వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఆ సంవత్సరం 3వ తేదీ పడింది. డిసెంబర్ 3వ తేదీన ఆమె జన్మదినం అయింది. ఎందుకో మణి ఆ సంవత్సరం జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారమే చేసుకోవాలి అని నిశ్చయానికొచ్చింది. సాధారణంగా డిసెంబర్ 15 అంటే బాబా మండలిలో ఎవరి జన్మదినం వచ్చినా వాళ్ళు బాబాకు పూలమాలలు వేయడము, బాబా యొక్క ఆలింగనాన్ని తీసుకోవడం. అది వాళ్ళ జన్మదిన విశేషం. అంతే తప్ప వేరే వేరే ఎంజాయ్‌మెంట్స్ కావాలని వాళ్ళెప్పుడూ కోరుకునేవారు కాదు. కేవలము బాబాను సత్కరించడం, బాబా వల్ల ఆ ఆలింగనం ద్వారా తాము తాము సత్కరింపబడడం. ఇది వాళ్ళు కోరుకునేది. కాబట్టి మండలి వారెప్పుడూ కూడా జన్మదినము అంటే పెద్ద ఆర్భాటంగా, హడావిడిగా చేసుకునేటటువంటి వాళ్ళు కారు. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా మణి తన జన్మదినాన్ని జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం చేసుకోవాలి అని గట్టిగా అనుకుందిట. సరే 3వ తేదీ వచ్చింది. ఇది మనసులో ఉంచుకుని 3వ తేదీ ఉదయం మణి ఒక పూలమాలను సిద్ధం చేసింది. బాబాకు ఆ రోజు ఉదయమే బాబా ఈరోజు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం నా జన్మదినము అని గుర్తు చేసింది. బాబా చాలా ఆనందించారు. నిజమా? నీ జన్మదినం ఈ రోజేనా అంటూ ఆమెను గ్రీట్ చేశారు. ఆమె బాబాకు పూలమాల వేసింది. బాబా ఆమెకు ప్రత్యేకంగా జన్మదిన ఆలింగనాన్ని ఇచ్చారు. తర్వాత మణి 15వ తేదీ వచ్చింది. డిసెంబర్ 15వ తేదీ. నిజానికి బాబా ఆరోగ్యం ఏమాత్రము బాగోలేదు. ఆ రోజు ఆయన నుండి ఎటువంటి ఆలింగనాన్ని పొందే అవకాశం కూడా లేదు. అంతగా బాబా నీరసించిపోయి ఉన్నారు. తన జన్మదినం జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం చేసుకోవాలనుకోవడం తన అదృష్టంగా భావించింది మణి. బాబాయే ఆమెలో ఆ ఆలోచనను చొప్పించి ఉండవచ్చు. నిజానికి బాబా భౌతికంగా ఉన్నప్పుడు అదే తన చివరి జన్మదినము అని కూడా ఆమెకు తెలీదు. అదే చివరిసారి ఆమె జన్మదిన ఆలింగనాన్ని బాబా నుండి పొందడం కూడా అదే చివరిసారి. బాబు వస్తున్నాడు. అయితే తర్వాత విషయాన్ని చెప్తూ మణి అనేది, బాబా ఈ అవతారంలో తన పనికి ఒక ప్యాటర్న్ సెట్‌ని సిద్ధం చేసి ఉంచుకున్నారు అనే దానికి అనేక ఉదాహరణలున్నాయి అంటూ, అంటే ఆయన ఎంతో పెద్ద ప్లాన్ వేసిన దానికి ముందు చిన్న చిన్న సన్నివేశాల్ని సిద్ధం చేసేవారు. అంటే ప్రతి విషయాన్ని కూడా బాబా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన విషయాన్ని, అంటే ముందు ఎవరికీ తెలియకపోయినా తర్వాతి రోజుల్లో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్న సమయంలో అవి వాళ్లకు, ముఖ్యంగా మండలి వారికి అర్థమయ్యేవి. బాబా ఎంతగా ప్లాన్ చేస్తారు అనే విషయం ఎన్నో విషయాలు కలిపి మణి మండలి హాల్‌లో చెప్తూ ఉండేది. ఈ అవతార కాలంలో తన పని కోసం ఒక పద్ధతిని, ఒక ప్యాటర్న్, ఒక శైలిని ఏర్పాటు చేశారు. దానికోసం చిన్న చిన్న విషయాల్ని ముందుకొచ్చేలా బాబా చేసేవారు. బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత అనేక మంది బాబా ప్రేమికులు, అంటే బాబాని చూడని వారు, చూసిన వారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎంతోమంది మెహ్రాబాద్ వచ్చేవారు, మెహరాజాద్ వచ్చేవారు, మండలి హాల్‌లో కూర్చునేవారు, మండలి వాళ్ళతో మాట్లాడేవారు, అక్కడ వాళ్ళు రాసినటువంటి పాటలను పాడేవారు. నిజానికి బాబా ఎన్నో సార్లు చెప్పారు, చూస్తారు, మీరు ముందు ముందు చూస్తారు అంటూ మండలి వారికి, నా ప్రేమికులు ఎంతో మంది వస్తారిక్కడికి అని సూచించేవారు.
అలా బాబా ప్రేమికులు చిన్నవాళ్ళందరూ కూడా వచ్చి బాబా మండలి హాల్‌లో పాటలు పాడుతూ ఉండేవారు. అలాగే గార్డెన్‌లో, మెహ్రా వరండాలో గాయకులందరూ కూడా పాడుతూ ఉంటే మణి ఎంతగానో మెచ్చుకునేది. వాళ్ళకి ఒక అర్థవంతమైనటువంటి సన్నివేశాన్ని, విషయాన్ని కూడా మణి చెప్తూ ఉండేది. మణి అంటూ ఉండేది వాళ్ళతోటి. మీలో చాలా మందికి తెలియదు. ఈ యువ హృదయాలు పాడుతున్న పాటలు, ఈ సంగీతం బాబా చాలా మంది హృదయాలలో ప్రేమతో నాటినవే. ఇవన్నీ కూడా ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. అంటే బాబా ప్రజా దర్శనాల్లో కావచ్చు, సన్య సహవాస కార్యక్రమాల్లో కావచ్చు, లేదా ఒక సినిమా హాల్‌లో కావచ్చు, లేదా ఆయన ప్రయాణించేటటువంటి ఆ ప్రయాణపు దారిలో కావచ్చు. అలా ఎంతో మందిని వాళ్ళు చూసినా, చూడకపోయినా బాబా అటు నుంచి వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక శక్తిని నింపుతూ ఉండేవారు. అదే ప్రేమ. అందువలన మణి చెప్తోంది, "మీకు చాలా మందికి తెలియదు సుమా, మీ హృదయాల్లో ఇవన్నీ మీరు పాడుతున్నటువంటి పాటలు అనుకుంటున్నారు. కానీ ఈ పాటలు, ఈ సంగీతం బాబా మీ హృదయాలలో ఎంతో ముందుగానే ఆ ప్రేమతో నాటినవే సుమా. ఇవన్నీ మీ యొక్క ప్రేరణ కాదు. మీలో వచ్చే ప్రేరణ కాదు. అది బాబా వేసినటువంటి బీజాలు" అంటూ మణి చెప్తూ ఉండేది. ఈ రెండవ అంటే బాబా దేహం త్యజించిన తర్వాతి దశను యాక్ట్ 2 అని చెప్తూ ఉండేది. ముందు రాబోయే రోజుల్లో యువకులంతా వస్తారు అని బాబా మండలి వారితో చెప్తూ ఉండేవారు. వారంతా బాబా ఎన్నుకున్న వాళ్ళు. బాబా మనకి చెప్తారు. నన్ను దర్శించుకున్న వారి కంటే దర్శించుకోని వారు అదృష్టవంతులు అని. అంటే దర్శించుకోని వారు ఆయన రూపం చూడకుండానే బాబాను ప్రేమించిన వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. ఎందుకు అంటే ఆయన రూపాన్ని చూసి ప్రేమించిన వాళ్ళు ఒక ఎత్తైతే, ఆయనను చూడకుండానే ఆయన నామాన్ని వినో, ఆయన పాటలు వినో, ఆయన యొక్క సందేశాలు వినో, డిస్కోర్సెస్ చదివో అట్రాక్ట్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి బాబా ముందుగానే ఇక్కడికి చూడండి మీరందరూ చూస్తారు తర్వాతి రోజుల్లో ఇక్కడికి అనేక మంది యువకులు వస్తారు. వాళ్ళందరూ నేను ఎన్నుకున్న వాళ్ళు అని చెప్పేవారట. అలాగే బాబా అనేవారు, "యూ విల్ సీ, యూ విల్ సీ మై లవర్స్." నా ప్రేమికుడు ఎలాంటి వాళ్ళో తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు అని బాబా చెప్తూ ఉండేవారు మండలి వారికి. అందువలన మణి వాళ్ళందరితోటి మీరందరూ కూడా ఇక్కడ ఉండడం చూస్తే బాబా శరీరం వదలక ముందు మెహరాజాది ఎలా ఉండేదో మీరు ఊహించలేరు. ఎలా ఉండేది? బాబా ఏకాంతవాసము అనగానే అందరికీ ఏకాంతవాసమే. మండలి వారందరూ కూడా ఏకాంతంలోనే ఉండేవారు. ఎందుకు? మాట్లాడకూడదు, గట్టిగా శబ్దం అవ్వకూడదు, ఎలాంటి శబ్దం చెయ్యకూడదు. ఏ విధంగానూ బాబా ఏకాంతవాసానికి భంగం కలిగించకూడదు. ఇలా వాళ్ళందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండేవారు. మనం చదువుకున్నాం. కింద రాళ్ళ మీ కంకర మీద నడిచేటప్పుడు ఈ గుడ్డు, కోడిగుడ్డు పెంకుల మీద నడుస్తున్నట్లు కరకరా శబ్దాలు చేసేవిట. వాళ్ళందరూ మునివేళ్ళ మీద నడిచి తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవారు. అలా మెహరాజాదులో ఎంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణమో ఇప్పుడు మనం ఊహించలేం. ఎందుకు అంటే మనం వెళ్ళినప్పుడల్లా జనంతో వెళ్తూ ఉంటాము. ప్రేమికులందరితో కలిసి వెడుతూ ఉంటాము. అక్కడ అన్నీ చూసి వస్తూ ఉంటాము. కానీ బాబా శరీరం వదలక ముందు ఆ ప్రశాంతత అందరూ ఉండి కూడా ప్రశాంతత. ఇప్పుడు మండలి వారందరూ కూడా వెళ్ళిపోయారు. అలాగే ఎక్కువ మంది అక్కడ ఉండరు. పనివాళ్ళు, కొద్ది మంది వాలంటీర్సు తప్ప. కాబట్టి ఇప్పుడు ప్రశాంతత వేరు. కానీ అప్పుడు బాబా జీవించి ఉండగా మండలి వారందరూ కూడా ఆయన ఏకాంతానికి భంగం కలిగించకుండా ఎంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారో,
మీరు ఊహించలేరు అంటూ మణి చెప్తోంది. బాబా చాలా కాలం ఉన్నది మెహ్రాజాదులోనే. కారు ప్రమాదం తర్వాత దశలో ఆయన ఎక్కడికి చురుగ్గా ప్రయాణాలు చెయ్యలేదు. మేమంతా అంటే మండలి వారందరూ గురుప్రసాద్‌కి వెళ్లి 3 నెలలు మాత్రమే ఉండి, మళ్ళీ మెహ్రాజాద్‌కి వస్తూ ఉండేవారు. కాబట్టి మెహ్రాజాద్‌లోనే ఎక్కువ కాలం ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరైనా మెహరాజాద్‌లో అడుగుపెడితే, అది ఒక వింతగా అనిపించేది మండలి వారికి. మెహరాజాద్‌లో ఎవరు అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎందుకు అంటే బాబా ఆదేశం మేరకు ముఖ్యంగా ఆదికే ఇరానీ లాంటి వాళ్ళు కూడా అవసరమైన పనులున్నా కూడా బాబా చెప్పందే వచ్చేవారు కాదు. కాబట్టి నిజానికి ఎంత అంటే పూర్తి నిశ్శబ్దం ఉండేది. మనుషులు ఉన్నప్పటికీ కూడా, మండలి వారు ఉన్నప్పటికీ కూడా. అలాంటి ప్రశాంతమైనటువంటి ఆ ప్రదేశానికి ఎవరైనా వస్తే అందరికీ వింతగా ఉండేది. ఎవరది వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇలా వాళ్ళల్లో వాళ్ళు అనుకునేవారు. మెహ్రాజాద్ గేటు దగ్గరకు కారు రావడం ఎవరైనా చూస్తే అది వాళ్ళకి పెద్ద విషయం. బాబా కారు హార్న్ విని తన దగ్గరున్నటువంటి పురుష మండలి వారిని పిలిచి, "ఎవరొచ్చారో చూడు" అని పంపించేవారు. స్త్రీలు కూడా బయటికి వచ్చి, "వచ్చింది ఎవరా?" అని ఆశ్చర్యంగా చూసేవారు. నిజానికి మణి చెప్తోంది, "చాలా కాలం అయిపోయింది. బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత బాబా ప్రేమికులు ఎంతోమంది మెహరాబాద్ వచ్చి మెహరాజాద్ వస్తూ ఉన్నారు. అలా మెహరాజాదులో ప్రేమికులంతా రావడం చూస్తే నిజానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మాకు. ఇలా ఉంటుంది ఒకరోజు అని మేమెప్పుడూ అనుకోలేదు. అలాగే పూలతో నిండినటువంటి తోటలో మీరందరూ కూడా నడయాడుతూ ఉంటే మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బాబా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, వచ్చేది కాదు. అలాగే హాల్‌లో బాబా కూర్చునేటటువంటి ఆ సోఫా ముందు కూర్చుని పాటలు పాడడం ఇదంతా మాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు అంటూ మణి చెప్తూ ఉండేది. అంతకుముందు చెప్పినట్లుగా మండలి వారి జీవితాలన్నీ కూడా బాబాతోనే ముడిపడి ఉన్నాయి. ఆయన ఒక మోడల్‌గా ఉండేవారు. ఆయన ఏం చెబితే అది చెయ్యడమే తప్ప, వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఆలోచనలు వచ్చేవి కావు. అలాగే వాళ్ళకంటూ స్వంతంగా పనులు కూడా ఉండేవి కావు. అన్నీ బాబా చెయ్యడమే వారికి తెలుసు. బాబా వారంతా ఉన్నప్పుడు, బాబా వారి మీద పని చేయడం కాదు, వారి ద్వారా పనిచేసేవారు. ఎందుకనగా ఆయన విశ్వానికి నాథుడు. ఆయన ఆయన పని అందరికీ అంతటా వ్యాపింపచేస్తుంది. ఆయన ప్రణాళికలు చిన్న స్కేల్‌లోనే, స్మాల్ స్కేల్‌లోనే ఉంటాయి. వారంతా ఆయన భౌతిక హాజరు రాబోయే దానిని సూచించడం చూసేవారు. అంటే మండలి వారందరూ కూడా బాబా ఏం చెప్తే అది చెయ్యడమే తప్ప, వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఆలోచనలుండేవి కావు. పనులు అంతకన్నా ఉండేవి కావు. ఏ ఎప్పుడు బాబా వాళ్ళని పిలుస్తారో అన్నట్లుగా అందరూ అప్రమత్తంగా ఉండేవారు. కొంచెం వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే వాళ్ళ యొక్క పర్సనల్ పనులు పూర్తి చేసుకునేవారు. అలా మణి చెప్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ప్యాటర్న్, ఆయన యొక్క పని విధానం, ఆయన యొక్క ఆ తీరు, పని తీరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేది. ఉదాహరణ చెప్తోంది మడి. ఆ రోజుల్లో మెహరాబాద్‌లో కానీ, మెహరాజాద్‌లో కానీ కరెంట్ లేదు. కానీ బాబా మరి ముందు కరెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో కరెంట్ వైర్లు పెట్టించారు. బల్బులు పెట్టించారు. షేడ్స్ పెట్టించారు. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల క్రిందటే పెట్టించారట. అంటే ఎప్పుడైనా ఏదైనా మనం చేసినటువంటి పని వెంటనే ఫలితం కావాలి అనుకుంటాం. అలా బాబా పెట్టించారే తప్ప కరెంట్ వచ్చే ఏర్పాట్లేమీ చెయ్యలేదు. ఇప్పుడు అవన్నీ వెలగడం చూస్తే
మండలి వారందరూ కూడా ఆశ్చర్యంగా ఎంత వైభవాన్ని బాబా లేకపోయినా మెహరాజాద్ అంతా కూడా ఆయన వైభవంతో నిండి ఉంది అని భావించేవారు. అదే విధంగా వచ్చినటువంటి ప్రేమికులందరూ హాల్‌లో ఉండడం కూడా వాళ్ళకి వింతగా కనిపించేది. 1969 జనవరిలో ఆస్ట్రేలియాకు చెందిన మేరీ బెనెట్ అక్కడకు వచ్చిందట. ఆ విషయాన్ని చెప్తోంది మణి. అప్పటి వరకు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొత్త వాళ్ళెవ్వరూ కూడా వచ్చేవారు కాదు. ఎవరైనా వస్తే బాబా ఆదేశించగా వచ్చిన వాళ్ళే. కానీ ఒక స్త్రీ వచ్చింది ఆ రోజు గేటు దగ్గరికి. ఆవిడ ఆవిడ ధరించిన దుస్తులు చూస్తే మాత్రం చాలా వింతగా అనిపించాయి మండలి వారికి. అప్పటి వరకు హిప్పీలు అంటే వాళ్ళకి తెలీదు. హిప్పీలు అనేవాళ్ళు ఇప్పుడు మనం రేర్‌గా చూస్తూ ఉంటామేమో కానీ, సినిమాల్లో చూస్తూ ఉంటాం. హిప్పీలు అని అదేనా పాత సినిమాల్లో. బాబా యువ ప్రేమికులు గ్రేట్ దర్శన్ అంటే బాబా శరీర త్యాగం చేసిన తర్వాతి రోజుల్లో మే నె మే నెలలో గురుప్రసాద్‌లో అందరూ కూడా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రావడం మండలి వారు చూశారు. అదే వాళ్ళ తొలి అనుభవం. బాబా ఆహ్వానాన్ని మన్నించి బాబా ముందరే అక్టోబర్, నవంబర్ నెలల్లోనే బాబా చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను దర్శనమిస్తాను. అందరూ రండి అని. అలా బాబా ఆహ్వానం మేరకు ఎంతోమంది వచ్చారు. ఈ మేరీ బెనెట్ అనేటటువంటి ఆవిడ ఆస్ట్రేలియాలో బాబా ప్రేమికుని నుండి ఒక వార్తను బాబా దగ్గరకు తీసుకొచ్చింది. బాబాకు ఒక సందేశాన్ని తీసుకొచ్చిందావిడ. అహమ్మద్‌నగర్ వచ్చి అక్కడి నుండి మెహరాజాద్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? బాబాని దర్శనం కోసం కాదు. ఇక్కడ మెహరాజాద్ చూడాలని కాదు. కేవలము ఆవిడ డ్యూటీని నెరవేర్చడమే. అదేమిటి అంటే ఆస్ట్రేలియా నుండి బాబా ప్రేమికుడు పంపినటువంటి సందేశాన్ని బాబాకు తెలియజేయడం. అది ఆవిడ ఉద్దేశం. అది నోటి మెసేజ్ మాత్రమే కాదు. ఆమె ఒక డ్రాయింగ్ స్కెచ్‌ని కూడా తీసుకొచ్చిందట. దాన్ని పంపినటువంటి బాబా ప్రేమికుడెవరో మణికి ఆయన పేరు గుర్తులేదు. ఫ్రాన్సిస్ బ్రేబజాన్ ఆ సమయంలో మెహరాజాద్‌లోనే ఉన్నాడు. ఈ మేరీ బెనెట్ మెహరాజాద్ గేటు దగ్గరికి వచ్చింది. ఆమెను చూస్తే పొడవుగా, పెద్దగా ఉందట. ముఖం చాలా అందంగా ఉంది. ఆమె మెడలో పెద్ద గిటార్ వేలాడుతోంది. ఆమె తన మొత్తం వస్తువులన్నీ ఒక చిన్న చేతి సంచి అంతే. అంటే ఆస్ట్రేలియా నుండి ఎన్నో రోజులు ప్రయాణం చేస్తే తప్ప ఇండియా రాలేరు ఆ రోజుల్లో. అలా ఆవిడ వచ్చిన ఆ ప్రయాణం చేసి అంత దూరం ప్రయాణం చేసి ఒక పెద్ద సూట్‌కేసో లేదా ఒక పెద్ద బ్యాగో మోసుకు రాలేదు. ఒక చిన్న సంచి మాత్రమే ఆవిడ దగ్గర ఉందట. కాళ్ళకు చెప్పులు లేవు. ఆమె వేసుకున్న దుస్తులు చాలా వింతగా ఉన్నాయి. మండలి వారికి తెలిసినటువంటి పాశ్చాత్యులు. వాళ్ళు వేసుకునే దుస్తులు వాళ్ళకలవాటే. చాలా సంవత్సరాలుగా పాశ్చాత్య స్త్రీలు ధరించేటటువంటి దుస్తులను వీళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఈవిడ వేసుకున్నటువంటి దుస్తులు చాలా వింతగొలిపాయి. నేపాలీ దుస్తుల్లా కనిపించాయి. కానీ అప్పుడు మాత్రం వారికది వింత. చాలా వింతగా ఉంది ఆవిడ. ఆమె వచ్చినప్పుడు అలోబా లేకపోతే ఎవరున్నారో ఆ కాపలా ఆమెను కలుసుకుని ఎరిచ్‌కి చెప్పారు. ఆ ఎరిచి ద్వారా మణి వింది. ఆమె ఎవరు అని అడుగగా ఆమె బాబా పిలుపు మేరకు ఆస్ట్రేలియా నుండి వచ్చాను అని చెప్పింది. ఆస్ట్రేలియా అనగానే ఫ్రాన్సిస్ గుర్తుకు రావడము, ఫ్రాన్సిస్ దగ్గరికి వెడితే నీకు అన్ని విషయాలు చెప్తారు అని ఆమెను ఫ్రాన్సిస్ దగ్గరికి పంపించారు. ఆలోగా గోహెర్ సైకిల్ మీద వెడుతూ ఈ మేరీ బెనెట్‌ని చూసి నమ్మలేకపోయింది. వెంటనే వెనక్కి వచ్చి మెహ్రాతో చెప్పిందట. "మెహ్రా, నువ్వు చెప్తే నమ్మవు కానీ
మేరీ గురించి ఎంతో అందంగా ఉందావిడ. అసలా దుస్తులు ఎప్పుడూ మనం చూడలేదు. అలాంటి వింతైనటువంటి దుస్తులు ధరించింది. నువ్వు తప్పకుండా కలుసుకుంటే నువ్వు సంతోషిస్తావు అంటూ మెహ్రాకి చెప్పింది. మెహ్రా సరే ఆమెను తీసుకురా అని అంది. అది జనవరి 1969. బాబా ఎక్కువ సమయం ఆయన గదిలోనే మంచం మీదే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. మండలి హాల్లోకి వెళ్ళడం లేదు. పురుషులు కానీ, స్త్రీలు కానీ ఆయన గదిలోకే ఆయన పిలిపించుకునేవారు. ఒకరి తరువాత ఒకరుగా వాళ్ళు అంటే పురుష మండలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్త్రీ మండలి వారు వచ్చేవారు. స్త్రీ మండలి వారు వెళ్ళిపోయిన తర్వాత పురుష మండలి వారు వచ్చేవారు. మేరీని మెహ్రా దగ్గరకు తీసుకొచ్చారు. ఆమె అంత దూరం నుండి అంత చిన్న సంచితో ఎలా ప్రయాణిస్తోంది అని అందరూ ఆశ్చర్యపోయారు. మేరీని కూర్చోపెట్టి మెహ్రా ఒక ప్లేట్‌లో భోజనం పెట్టి తీసుకువచ్చింది. అలాగే ఆమె సంచి నిండా దారిలో తినడానికి అంటూ ఆహారాన్ని ప్యాక్ చేసి పెట్టింది. మణి పురుష మండలి వైపు వెళ్లి ఎరిచ్‌కి ఈ విషయం చెప్పింది. మణి ఎరిచ్‌తోటి అందట. నేను నా మూవీ కెమెరాతో ఆమెను ఫిల్మ్ తీస్తాను అని. అంటే ఆవిడ చూడ్డానికి వింతగా ఉంది. అలాగే ఆవిడ దుస్తులు కూడా వింతగానే ఉన్నాయి. కాబట్టి ఆమెను ఫిల్మ్ తీస్తే బావుంటుంది అని ఎరిచ్‌తో చెప్పింది. మేరీ భోజనం చేసిన తర్వాత వరండాలో కూర్చున్నారు స్త్రీ మండలి వారందరూ. ఆమె మెహ్రా కోసం తన గిటార్ తీసి ఒక పాట వినిపించింది. గిటార్ వాయిస్తూ అది బాబా పాట కాకపోయినా, బాబా కొరకు ప్రేమతో వ్రాసిన గీతంలాగా వీళ్ళందరికీ అనిపించిందట. మెహ్రా బాబా చూస్తే బాగుంటుంది ఈవిడ్ని అని అనుకుంది. అలా అనుకుని బాబా పడుకున్నటువంటి గది తలుపు తట్టింది. బాబా పురుష మండలి వారిని బయటికి పంపించి మెహ్రాని లోపలికి రమ్మన్నారు. మెహ్రా అలాగే మిగిలిన స్త్రీ మండలి వారందరూ కూడా బాబా దగ్గరికి వెళ్లారు. మెహ్రా బాబాకు మేరీ గురించి చెప్పింది. చెప్పి బాబా ఒక్కసారి ఆవిడ్ని చూస్తావా అని అడిగితే బాబా నో అన్నారు. కానీ మెహ్రా ఊరుకోలేదు. బాబా ఆమె మస్తానీలాగా ఉంది. నిజంగానే ఆమె నీ దగ్గరకు రావాలి. బాగుంటుంది అని చెప్పిందట. సరే బాబా ఎప్పుడూ కూడా మెహ్రా మాటని తోసివెయ్యలేరు. కాబట్టి సరే అన్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. లోపలికి వచ్చింది ఆవిడ. అది బాబా బెడ్‌రూమ్ మాత్రమే కాదు. ఆ రోజుల్లో అన్నీ బాబా ఆ గదిలోనే ఉండేవారు. ఎక్కువ సమయం. కిటికీ వైపు అంటే మణి కనక చదివి వినిపిస్తుంటే కిటికీ వైపు తిరిగి కూర్చునేవారు. మెహ్రా భోజనం వడ్డిస్తుంటే మడత వేసేటటువంటి టేబుల్ ఉండేది చిన్నది. దాన్ని విప్పి బాబా ముందు ఆహారంతో ఉన్నటువంటి ప్లేట్ పెట్టి భోజనం చెయ్యమనేది. ఆయన కిటికీని చూపిస్తూ ఇది నా టీవీ అనేవారట. అంటే అక్కడి నుంచి బాబా ఏకాంతవాసం కొండ కనిపిస్తూ ఉండేది. అందువలన అందరూ కూడా టీవీ కొండ అని పిలుస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో వెనక్కి వాలి కూర్చుని ఉన్నారు. ఆమెను చూసి దగ్గరకు రమ్మని సైగ చేశారట బాబా. ఆమెకర్థం కాలేదు. బాబా ఎవరో తెలీదు. బాబా గురించి విషయాలు కూడా ఆమెకు తెలియవు. బాబా మౌనంగా ఉన్నారని కూడా బహుశా తెలియకపోవచ్చు. కానీ బాబా ఆమెను చూసి దగ్గరకు రమ్మనగానే ఆమెకర్థం కాలేదు. స్త్రీలందరూ కూడా వెళ్ళు బాబా దగ్గరకు వెళ్ళు మేరీ అని చెప్పారు. ఆమె వెళ్లి బాబా ముందు నిలబడింది. స్త్రీలందరూ నీ తలను వంచు అన్నారు. బాబా ఆమెను ముద్దు చేస్తూ మే నెలలో రా అన్నారట. గురుప్రసాద్‌కు రావాల్సిందిగా బాబా అప్పుడు ఆమెను పిలిచారు. అప్పుడు నా దర్శనం ఉంటుంది. నా దర్శనానికి రా. ఇప్పుడు వెళ్ళిపో అన్నారు. మెహ్రా బాబా ఆమె చాలా బాగా పాడుతుంది. ఒక్క పాట పాడడానికి అనుమతిస్తావా అని అడిగింది. బాబా సరే ఒక్కటే ఒక్క పాట పాడు అన్నారు. మేరీ స్టూల్‌ని తీసుకుని దానిపై కూర్చుని
గిటార్ తీసి వాయిస్తూ పాడింది. ఆమె వెళ్ళిపోతూ ఉండగా మణి పరుగెత్తుకెళ్ళి ఫిల్మ్ తీయడానికి కెమెరా తీసుకొచ్చింది. మెహరా మెహరాతో పాటు మేరీ కూడా మెహరాజాదులో వాళ్ళ ఇంటి మెట్లు దిగుతూ ఉంది. అలా దిగేసరికి మణి ఈలోగా వచ్చి ఆమెను ఫిల్మ్ తీసింది. అంటే వీడియో తీసింది. బాబా మన అవసరానికి ముందే ఏర్పాటు చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అంటుంది మణి. ప్రశ్నించడానికి ముందే బాబా సమాధానాలు ఇచ్చేస్తారు. ప్రశ్న రాగానే వెనక్కి తిరిగి చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది అంటూ మణి చెప్తోంది. ఇంకా ఈ విషయాన్ని మనం రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు.